జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ 7 నియమాలు పాటించాలి. ఈ డిజైన్ వేసి 2 సంవత్సరాలు అవుతుంది. మొత్తం కూడా పాడైపోయింది. అందుకే దీన్ని మరలా రీక్రియేట్ చేస్తున్నాను. నేను చేసే పని మనిషి జీవితంలో అతిపెద్ద శక్తి మనసు. మనసు బలంగా ఉంటే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవచ్చు. కానీ మనసు బలహీనమైతే చిన్న సమస్యలకే కూలిపోతాం. అందుకే మానసిక బలం పెంపొందించుకోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తప్పనిసరి. మానసిక బలం అంటే కఠిన హృదయం కాదు, అది ఓర్పు, ధైర్యం, క్రమశిక్షణ, సానుకూల దృక్పథం యొక్క కలయిక. ముందుగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. నీ మీద నీకు నమ్మకం పెట్టుకోవాలి. లోకం నిన్ను ఎగతాళి చేసినా నీ ఆత్మవిశ్వాసమే నీకు శక్తినిస్తుంది. మనిషిలో ఆత్మవిశ్వాసం అనేది ఒక అమూల్యమైన ఆభరణం. అది ఉన్న మనిషి ఎప్పుడూ వంగిపోడు. ఎంత కష్టమైనా, ఎలాంటి పరిస్థితి వచ్చినా తలదించుకోడు. ఎందుకంటే ఆత్మవిశ్వాసం మనిషి హృదయంలో వెలిగే ఒక దీపం లాంటిది. చీకటి ఎంతగా చుట్టుముట్టినా ఆ వెలుగు మాయమవ్వదు. ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు మనిషిలో మానసిక శక్తి 10 రెట్లు పెరుగుతుంది. ఒక పని చేయలేమేమో అని భయపడే వ్యక్తి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. కానీ నేను చేయగలను, నాకు సాధ్యమే అని అనుకునే వ్యక్తి మాత్రం కొండల్ని కూడా కదిలించగలడు. ఆ నమ్మకం లేకుండా ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా అది వృధానే. ఆత్మవిశ్వాసం ఉంటే చిన్న వనరులతో కూడా పెద్ద విజయాలను సాధించవచ్చు. చరిత్రలోని గొప్ప వ్యక్తులందరికీ ఆత్మవిశ్వాసమే మూలబలం. ఎన్ని ఓటములు ఎదురైనా వారు నిలబడ్డారు. ఎందుకంటే వారి మనసులో నేను ఓడిపోలేను, ఒకరోజు గెలుస్తాను అన్న ధైర్యం ఉంది. ఒక వ్యక్తి గెలవడానికి ముందుగా అతని మనసును గెలవాలి. ఆ గెలుపుకు పునాది ఆత్మవిశ్వాసమే. మానసిక శక్తి అనేది మనలో దాగి ఉన్న అశేష శక్తిని బయటకు తెచ్చే తాళం చెవి. ఆత్మవిశ్వాసం ఉంటే భయాలు కరిగిపోతాయి, సందేహాలు మాయమవుతాయి, సమస్యలు కూడా అవకాశాలుగా కనిపిస్తాయి. అలాంటి మనసు ఎప్పుడూ ఓటమిని తాత్కాలికంగా మాత్రమే చూస్తుంది, కానీ దాన్ని శాశ్వతంగా ఎప్పటికీ ఒప్పుకోదు. ఆత్మవిశ్వాసం లేకుండా జీవితం ఒక నీడ వంటిది. ఇతరుల మీద ఆధారపడుతూ, ఇతరుల అభిప్రాయాలతో తూలుతూ స్వప్నాలు సాకారం కాకుండా మిగిలిపోతాయి. కానీ ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు మనిషి తన దారిని తానే నిర్మించుకుంటాడు. అందరూ అసాధ్యం అనుకున్న చోట తాను సాధ్యాన్ని చూపిస్తాడు. మనిషిలో ఆత్మవిశ్వాసం పెరిగినప్పుడల్లా మానసిక శక్తి అపారమవుతుంది. ఆ శక్తి మనసుకు ప్రశాంతతనిస్తుంది, ఆలోచనలకు స్పష్టతనిస్తుంది, నిర్ణయాలకు ధైర్యాన్నిస్తుంది. అప్పుడు జీవితం ఎంత కఠినమైనదైనా ఒక సవాలుగా కనిపిస్తుంది. అంతేకాని భయానకంగా కాదు. అందుకే జీవితంలో ఎప్పటికీ గుర్తుంచుకోవలసిన సత్యం ఆత్మవిశ్వాసం అనేది మనిషిని విజయ పదంలో నడిపించే శక్తి. మానసిక బలం అనేది ఆ ప్రయాణాన్ని చివరి వరకు కొనసాగించే ఇంధనమని. కాబట్టి మనమందరం మనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. చిన్న విజయాలను సాధించి వాటినే ప్రేరణగా తీసుకొని ముందుకు సాగాలి. ఎందుకంటే ఆత్మవిశ్వాసం ఉన్నవాడికి ఏ దారిలోనూ అడ్డుకట్ట ఉండదు. రెండవది, సానుకూల ఆలోచనలతో జీవించు. జీవితం మనకు ఇచ్చే ప్రతి సంఘటనలో 2 దృశ్యాలు దాగి ఉంటాయి. ఒకటి సమస్య, మరొకటి అవకాశం. మన చూపు ఎటు తిరుగుతుందో మన భవిష్యత్తు అటే కదులుతుంది. సానుకూల ఆలోచనలంటే
మాయా కొండల మీద ఎగిరే కలలు కాదు, వాస్తవాన్ని అంగీకరిస్తూ దానిలోంచి ఉపయోగాన్ని వెలికి తీయగలిగే మనస్సు. ప్రతికూల ఆలోచనలు మనసును బలహీనపరుస్తాయి. ధైర్యాన్ని నశింపచేస్తాయి, చర్యను అడ్డుకుంటాయి. కానీ సానుకూల దృక్పథం పరిస్థితులను మారుస్తుంది. ముందుగా మనలో దాగి ఉన్న శక్తిని మేల్కొలిపి తర్వాత బయట ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. అసలు సానుకూల ఆలోచన అంటే ఏమిటి? వాస్తవాన్ని మర్చిపోవడం కాదు, వాస్తవాన్ని చూసి ఇందులో నేను నేర్చుకోగలది ఏమిటి అని అడగడం. భయం లేనితనం కాదు, భయం ఉన్నా కూడా ముందడుగు వేయడం. అందరూ నన్నే ఆదరిస్తారు అనే ఆశ కాదు, ఎవరు ఆదరించకపోయినా నేను మొదలు పెడతాననే నమ్మకం. సానుకూల ఆలోచనల మూలం పరిమితులపై కాదు, పరిష్కారాలపై దృష్టి. ఇది మనసుకు స్పష్టతనిస్తుంది, శరీరానికి శక్తినిస్తుంది, నిర్ణయాలకు దిశను ఇస్తుంది. సానుకూల ఆలోచన అంటే హంసగానం కాదు, అది శిక్షణ పొందిన దృక్పథం. వాస్తవాన్ని అంగీకరించి పాఠాన్ని తెలుసుకొని చర్య తీసుకునే ధైర్యం. రోజు రోజుకి ఈ అలవాటును పెంచుకుంటే ప్రతి పరిస్థితిని అవకాశంగా చూడడం సహజ సిద్ధం అవుతుంది. మనసు దిశ మారితే జీవితం దిశ కూడా మారిపోతుంది. ఇప్పుడే మొదలుపెట్టు. ఒక చిన్న అనుకూల ఆలోచన, ఒక చిన్న చర్య నువ్వు ఊహించిన దానికంటే పెద్ద తలుపులు తెరుస్తుంది. మూడవది, ఎప్పుడు నేర్చుకుంటూ ఉండు. మనిషి జీవితానికి ఆహారం ఎంత ముఖ్యమో మనసుకు జ్ఞానం అంతకంటే ఎక్కువ అవసరం. మన శరీరం ఆహారం లేకపోతే బలహీనమైపోతుంది, మనసు జ్ఞానం లేక బలహీనమవుతుంది. అందుకే జ్ఞానం అనేది మనసుకు ఆహారం అంటూ ఉంటారు. జీవితం అనే పయనం ఎప్పటికీ ఆగదు. ప్రతిరోజు కొత్త సవాళ్ళు, కొత్త అనుభవాలు, కొత్త అవకాశాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఎదుర్కొనే శక్తి మనలో రావాలంటే మనం ఎప్పటికీ నేర్చుకుంటూ ఉండాలి. నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవడమే నిజమైన అభివృద్ధి. ఒక చిన్న పిల్లవాడు మొదట నడక నేర్చుకున్నట్లు మనిషి జీవితంలో కూడా ప్రతి దశలో కొత్త విషయాలను నేర్చుకోవలసిందే. జ్ఞానం మనకు విశ్వాసం ఇస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, కష్టకాలంలో దారి చూపుతుంది. ఒక పుస్తకం చదవడం, కొత్త నైపుణ్యం సాధించడం, ఒక అనుభవం నుంచి పాఠం నేర్చుకోవడం, ఇవన్నీ మన మనసుకు ఆహారమే. ఆ జ్ఞానం మన ఆలోచనల్ని విస్తరింపచేస్తుంది, మన దృష్టిని విశాలం చేస్తుంది. చదువుకున్న మనసు ఎప్పుడూ కూడా బలహీనపడదు. ఇక కొత్త విషయాలను నేర్చుకోవడం వల్ల మనసు ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటుంది. ఒక కొత్త పుస్తకాన్ని చదివిన తర్వాత వచ్చే ఆనందం, ఒక కొత్త ఆలోచన తెలుసుకున్న తర్వాత వచ్చే ఉత్సాహం, ఒక కొత్త పనిలో విజయం సాధించినప్పుడు కలిగే గర్వం, ఇవన్నీ కూడా మనసుకు నిజమైన సంతృప్తినిస్తాయి. అదే మనల్ని మానసికంగా బలంగా నిలబెడుతుంది. ప్రపంచం వేగంగా మారుతుంది. మార్పులను అర్థం చేసుకొని వాటిని ఆచరించే వారే ముందుకు వెళ్తారు. కానీ నేర్చుకోవడం ఆపేసిన వారు వెనకబడిపోతారు. జ్ఞానం అనేది ఎప్పటికీ ముగియని సంపద. ఎవరు దాన్ని దొంగిలించలేరు. అది ఎంత ఇచ్చినా తరగదు. ఉపయోగించిన కొద్దీ మరింత పెరుగుతుంది. అందువల్ల ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలని నిర్ణయించుకోండి. అది ఒక పుస్తకం కావచ్చు, ఒక అనుభవం కావచ్చు, ఒక వ్యక్తి నుంచి వచ్చిన
సలహా కావచ్చు. మనసును జ్ఞానంతో నింపుకుంటే జీవితం ఉల్లాసంగా మారుతుంది. కాబట్టి ఎప్పటికీ నేర్చుకుంటూ ఉండడం అనేది మనిషికి అత్యంత గొప్ప ఆస్తి. 4వది క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి. జీవితంలో విజయానికి బలం ఇచ్చేది ప్రతిభ, జ్ఞానం మాత్రమే కాదు, క్రమశిక్షణ కూడా. ఒక మనిషి ఎంత ప్రతిభావంతుడైనా, ఎంత తెలివైన వాడైనా క్రమశిక్షణ లేకపోతే అతని శక్తి వృధా అవుతుంది. క్రమశిక్షణ అనేది మన ఆలోచనలకు దిశ చూపే దీపం లాంటిది. ఆలోచనల్లో క్రమశిక్షణ ఉంటే మనసు ఎప్పుడూ కూడా చెడుదారుల్లో తిరగదు. అనవసరమైన భయాలు, అనుమానాలు, ప్రతికూలతలు మనసును కుదిపేయలేవు. మన ఆలోచనల్లో క్రమశిక్షణ అంటే ఏది చేయాలి, ఏది చేయకూడదు అన్న స్పష్టత కలిగి ఉండడం. పనుల్లో క్రమశిక్షణ ఉంటే మనం మొదలుపెట్టిన ప్రతి పని సమయానికి పూర్తవుతుంది. ఆలస్యం, అలసత్వం, నిర్లక్ష్యం వంటి శత్రువులు మన దగ్గరకు చేరలేవు. క్రమశిక్షణ కలిగి ఉన్న వ్యక్తి కష్టాలను కూడా ఓర్పుతో ఎదుర్కొని గెలుస్తాడు. క్రమశిక్షణ అనేది బలవంతంగా పెట్టుకున్న నియమం కాదు, అది మన భవిష్యత్తును బలంగా నిలబెట్టే అలవాటు. రోజువారీ జీవితంలో చిన్న చిన్న పనులను క్రమంగా చేసే అలవాటు చేసి పెంచుకుంటే ఒకరోజు మనం గొప్ప విజయాలను సాధించగలుగుతాం. అందుకే ఆలోచనల్లో, పనుల్లో క్రమశిక్షణలు అలవాటు చేసుకోవాలి. అది నీ జీవితాన్ని ఎప్పటికీ దారి తప్పనీయదు. 5వది ఓర్పును పెంపొందించుకోవాలి. జీవితం అనేది ఒక విత్తనం నాటి చెట్టు పెరిగే ప్రక్రియ లాంటిది. నేడు విత్తనం నాటితే రేపే చెట్ల పండ్లను ఇస్తుందా? లేదు కదా. అది సమయం తీసుకుంటుంది. నీరు పోసి, ఎరువు వేసి, సంరక్షించి, ఓర్పుతో చూసుకుంటేనే అది ఒక పెద్ద చెట్టుగా ఎదుగుతుంది. అలాగే మన జీవితంలో చేసే ప్రతి ప్రయత్నం కూడా ఫలితం ఇవ్వడానికి సమయం తీసుకుంటుంది. ఓర్పు లేనివాడు మధ్యలోనే వదిలేస్తాడు. కానీ ఓర్పుతో ముందుకు సాగేవాడు ఎప్పుడూ కూడా విజయాన్ని సొంతం చేసుకుంటాడు. ఎందుకంటే ఓర్పు అంటే కేవలం వేచి ఉండడమే కాదు, ఆ వేచి ఉండే సమయంలో కష్టపడి పని చేయడం, నమ్మకాన్ని కోల్పోకపోవడం. జీవితంలో ఏదైనా గొప్ప విజయాన్ని సాధించి ఉన్న వారిని చూసినా ఒకే విషయాన్ని గుర్తిస్తాం. వాళ్ళు తొందరపడి లొంగిపోలేదు, ఓర్పుతో ముందుకు సాగారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఫలితం రావడానికి సమయం పట్టినా ఆగకుండా నడిచారు. అందుకే మనం కూడా ఓర్పు అనే లక్షణాన్ని పెంపొందించుకోవాలి. వెంటనే ఫలితం రాకపోతే నిరాశ చెందకూడదు. ప్రతి ప్రయత్నం మన భవిష్యత్తుకు ఒక పునాది రాయి అవుతుంది. ఆ పునాది బలంగా ఉంటే గోపురం ఎంత ఎత్తైనా నిలబడుతుంది. జీవితంలో ఓర్పు ఉన్నవాడే నిజమైన గెలుపు పొందినవాడు. 6వది స్వీయ నియంత్రణ సాధించు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అంటే ముందుగా మనసును జయించడం నేర్చుకోవాలి. మనలోని కోపం, భయం, దురాశలు మన విజయానికి అడ్డుగోడ లాంటివి. కోపం ఆలోచనల్ని కలుషితం చేస్తుంది. భయం మన అడుగులను వెనక్కి లాగుతుంది. దురాశ మన మనసును ఎప్పుడూ అసంతృప్తిలో ముంచేస్తుంది. ఈ 3 శక్తులను నియంత్రించడం అంటే మనలోని నిజమైన బలాన్ని వెలికి తీయడం. స్వీయ నియంత్రణ కలవాడు ఎవరి చేయలేని గొప్ప విజయాలను సాధించగలడు. ఎందుకంటే అతని మనసు పరిస్థితుల వశం కాదు, అతని ఆలోచనలు తన ఆధీనంలోనే ఉంటాయి. స్వీయ నియంత్రణ ఉన్న వ్యక్తి
పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ప్రశాంతంగా ఉంటాడు. అతని నిర్ణయాలు స్పష్టంగా బలంగా ఉంటాయి. అతనికి శాంతి, ఆత్మవిశ్వాసం, ధైర్యం సహజంగానే వస్తాయి. కాబట్టి కోపాన్ని సహనంగా మార్చు, భయాన్ని ధైర్యంగా మార్చు, దురాశను తృప్తిగా మార్చు. అలా స్వీయ నియంత్రణ సాధించిన వాడు మాత్రమే జీవితంలో నిజమైన స్వతంత్రాన్ని, ఆనందాన్ని అనుభవించగలడు. 7వది, సమస్యలను తప్పించుకోకు, ఎదుర్కో. మనిషి జీవితంలో సమస్యలు రావడం సహజం. ఎవరికీ కూడా వాటి నుండి మినహాయింపు ఉండదు. కానీ వాటిని చూసి భయపడటం, పారిపోవడం బలహీనతకు సంకేతం. సమస్య నుండి పారిపోతే అది కాసేపటికి తాత్కాలిక ఉపశమనం ఇస్తుంది. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వచ్చారంటే వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్.